ఐపాక్ ఆఫీస్లో ఈడీ సోదాలను బెంగాల్ సర్కార్ అడ్డుకోవడాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. దీనిపై సీఎం మమత బెంగాల్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కారుణ్య మరణాలపై విచారించిన కోర్టు చంపేయమని చెప్పే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనే ప్రేమ ఎక్కువని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. కోల్కతాలో ఐపాక్ ఆఫీస్లో ఈడీ సోదాలను సీఎం మమత అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈడీ దర్యాప్తును బెంగాల్ సర్కార్ అడ్డుకోవడం తీవ్రమైన అంశమని తెలిపింది. బెంగాల్ సర్కార్ సీఎం మమత ఆ రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఈడీ అధికారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై స్టే విధించింది. ఐపాక్ ఆఫీస్లోని సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని బెంగాల్ పోలీసులను ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గతంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలను సీఎం మమత అడ్డుకున్నారని వాదించారు. మరోవైపు ఈడీ అభియోగాలను తీవ్రంగా వ్యతిరేకించారు. సీనియర్ లాయర్ కపిల్ సిబల్ డిజిటల్ పరికరాలను సీఎం మమత తీసుకెళ్లారనేది అబద్ధమని కోర్టుకు వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల ముందు ఈడీ సోదాలు చేస్తుందని చెప్పారు. వాదనలు విన్న కోర్టు విచారణ వాయిదా వేసింది. కారుణ్య మరణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఎవరు బతికాలో ఎవరు చనిపోవాలో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీష్ రాణా అనే వ్యక్తి కారుణ్య మరణం అంశంపై విచారించింది. ఇది చాలా సున్నితమైన అంశమంటూ తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. తమ కుమారుడు జీవోత్సవంలా ఉన్నాడని, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని హరీష్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. వివాహ బంధాలపై ఆసక్తికర కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. ప్రేమ పెళ్లిళ్ల కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లోనే ఆప్యాయత, అనురాగాలు ఎక్కువని వ్యాఖ్యానించింది. ఓ మ్యాట్రిమోనియల్ కేసు విచారణ సందర్భంగా కామెంట్స్ చేశారు జస్టిస్ బివి నాగరత్న. ప్రేమించి పెళ్లి చేసుకునే వారిలో వివాహం తర్వాత దంపతుల మధ్య ప్రేమ ఉండడం లేదన్నారు జస్టిస్ నాగరత్న.